విద్యా వ్యవస్థను కేసీఆర్ భ్రష్టు పట్టించారని బీజేపీ ఎంపీ ఈటల రాజేంద్ర అన్నారు. కేసీఆర్ బాటలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గ్రీన్ఫీల్డ్ భూ నిర్వాసితులు నష్టపోతున్నారని ఈటల మండిపడ్డారు. పెండింగ్ ఉంది. రిటైర్డ్ అయినటువంటి టీచర్లకు బెనిఫిట్స్ కూడా రావట్లేదు. అన్యాయం ఉన్నది. 317 జీవో తెచ్చి మా టీచర్లకు ప్రశాంతత లేకుండా చేసిండు కేసీఆర్. ఈ ప్రభుత్వం కూడా గట్టినే చేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ కానీ నేషనల్ హైవేస్ కానీ శరవేగంగా విస్తరిస్తూ ఉన్నాయి. చదువుకున్న రాష్ట్రాలేమో నేషనల్ హైవేస్ వస్తూ ఉన్నాయి. రైతాంగానికి ఇబ్బంది కలగద్దని చెప్పి అక్కడ ప్రాక్టికల్గా ఏ ధర అయితే ఉందో ఆ ధర ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ భూములను ఎనాన్స్ చేసి వాళ్ళు చూపించుకున్నారు. ఆడ 10 లక్షల రూపాయలు ఉంటే 10 లక్షల రూపాయలు ఉంది భూమి విలువ, 50 లక్షల రూపాయలు ఉంటే 50 లక్షల రూపాయలు ఉంది రిజిస్టర్డ్ వాల్యూ పెంచుకున్నారు. అక్కడ రైతాంగానికి పెద్ద ఇబ్బందులు లేవు. కానీ తెలంగాణలో కేసీఆర్ గారు ఉండగా ఎక్కడ కూడా ఒక్క దగ్గర ఈ నేషనల్ హైవేస్ వస్తున్న దగ్గర సర్వేలు చేయలేదు. ఈ భూముల వాళ్ళు రివ్యూ చేయకపోవడం వల్ల, పెంచకపోవడం వల్ల ఇవాళ అనేక రకాల అనర్థాలకు తావతీస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా అక్వైర్ చేసేటువంటి రోడ్ల భూములు కావచ్చు, త్రిపుల్ పేట అక్వైర్ చేసే భూములు కావచ్చు, గ్రీన్ ఫీల్డ్ పేట అక్వైర్ చేసే భూములు కావచ్చు, నేషనల్ హైవేస్ పేట అక్వైర్ చేసే భూములకు కావచ్చు, విపరీతమైన తేడా ఉంది. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి సోయి ఉండాలి కదా. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం గురించి ఆలోచించాలి కదా. ఆలోచించకపోతే మేమేం చేస్తామని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. ప్రభుత్వానికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఒక హెచ్చరిక కూడా చేస్తున్నా, ఇప్పటికైనా జరిగిన నష్టం జరిగిపోయింది. ఇప్పటికైనా మీరు జరుగుతున్న పనుల విషయంలో మీరు సమగ్రంగా సర్వే చేసి ధరలు ఫిక్స్ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి తప్ప లేకపోతే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.